హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు నేను ఒక పీస్‌ఫుల్ గుట్ట మీద ఉండే ఒక టెంపుల్‌ని నేను మీకు చూపించబోతున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి నెక్సెస్ మాల్‌కి దగ్గరలో ఉంటుందనమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఒక గుట్ట మీద ఉంటుంది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. సో, మనం నెక్సెస్ మాల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ పెద్ద బోర్డ్ కనిపిస్తది మీకు వేణుగోపాల స్వామి టెంపుల్‌కి దారి అనేసి. సో, అలా పైకొస్తే మనం గుట్ట మీదకి రీచ్ అయిపోతామనమాట. అండ్ మనం ఎంట్రీ ఇలా స్టెప్స్ నుంచైనా వెళ్ళొచ్చు బైక్ పార్క్ చేసుకొని. లేదా బ్యాక్ సైడ్ కూడా మనం వెహికల్స్ అక్కడ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు. నేనైతే ఇలా స్టెప్స్‌ని చూజ్ చేసుకున్నాననమాట. చాలా అంటే చాలా పీస్‌ఫుల్ ఉంది ఈ టెంపుల్ అయితే. అండ్ ఈ టెంపుల్ 1988లో కేపీహెచ్‌పీ ఫుల్ అడవిలా ఉండేదంట. అప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం దొరికిందంట. ఇంకా అప్పటినుంచి శ్రీకృష్ణుడిని కొలుస్తున్నారంట ఈ ప్లేస్‌లో. యాక్చువల్లీ నిజంగా అంటే నిజంగా టెంపుల్ అనేది చాలా పీస్‌ఫుల్ ఉంది. ఇక్కడ మీకు మండపం కనిపిస్తుంది కదా! ఇక్కడ శ్రీకృష్ణుని కళ్యాణం జరిపిస్తారంట. అలాగే ఎవరన్నా పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఈ మండపం దగ్గర పెళ్లి చేసుకోవచ్చంట. అండ్ చాలా పీస్‌ఫుల్ ఉంది గైస్ ఈ టెంపుల్ అయితే చూస్తున్నారు కదా! చాలా విశాలంగా ఉంది. అండ్ ఇక్కడ శ్రీకృష్ణుడి ఆహ్, విగ్రహంతో పాటు మనకి సత్యభామాదేవి, రుక్మిణీదేవి, అలాగే రాజరాజేశ్వరి దేవి, ఇంకా గరుత్మంతుని విగ్రహాలు కూడా కనిపిస్తాయన్నమాట. అండ్ ఈ టెంపుల్ చుట్టూ కూడా మనకి ఫుల్ గ్రీనరీ అంటే పూల చెట్లతో డెకరేట్ చేసున్నారనమాట. చాలా అంటే చాలా పీస్‌ఫుల్ ఉంది గైస్. అండ్ చాలా పెద్దది కూడా. చాలా విశాలంగా ఉంది ఈ టెంపుల్ అయితే. అండ్ కింద ఫుల్ ట్రాఫిక్ అనమాట మార్నింగ్ అయినా కూడా కేపీహెచ్‌పీలో. పైనయితే ఎంత పీస్‌ఫుల్ ఉందంటే, మీకు ఒరిజినల్ వాయిస్ కూడా నేను పెడుతున్నానిక్కడ. సో, మీరే వినండి. చాలా పీస్‌ఫుల్ ఉందనమాట. అసలు డిస్టర్బెన్స్ లేదు. చాలా పీస్ ఉంది. సో, ఎవరన్నా ఒక పీస్‌ఫుల్ టైం మీకు మీరు స్పెండ్ చేయాలి అలా అనుకుంటే ఈ టెంపుల్ విజిట్ చేయండి. ద బెస్ట్ టెంపుల్ అని చెప్తా నేనైతే. కేపీహెచ్‌పీలో ఇలాంటి ఒక పీస్‌ఫుల్ అయిన టెంపుల్ ఉందని నాకు ఇప్పటి వరకు తెలీదు. సో, మీరందరూ కూడా విజిట్ చేస్తారు. మీ అందరికి కూడా హెల్ప్ అయితుంది ఈ వీడియో అనేసి చేస్తున్నాననమాట. సో, అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! అదే అనమాట గర్భగుడి. సో, నేను లోపలైతే షూట్ చేయలేదు. సో, అలా అర్చన చేయించేసుకొని నేనైతే బయటకొచ్చాననమాట ప్రసాదం తీసుకొని. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6-11 AM వరకనమాట. ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు. అండ్ ఈవినింగ్ వచ్చేసి 5 AM టు 8 PM వరకనమాట. సో, ఈలోపు ఎప్పుడైనా వచ్చి మీరు విజిట్ చేయొచ్చు. అండ్ చాలా బావుంది. చాలా పీస్‌ఫుల్ ఉంది. అండ్ బయట కూడా మనకి కూర్చోడానికి సీటింగ్ అంతా బావుందనమాట. సో, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే అలా కూర్చోవచ్చు. అండ్ ఈ టెంపుల్‌కి మనకి చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. బికాజ్ ఈ కొండ ఒక గుట్ట మీద ఉంది కదా! అండ్ వ్యూ పాయింట్స్ ఆర్ ఆసమ్ గైస్. అసలు ఒక్కసారైనా మీరు విజిట్ చేయాల్సిందే. మీరు కూకట్పల్లి ఏరియా సైడ్ లేదా అమీర్పేట్ ఏరియా సైడ్ ఉన్నా కూడా మీరు విజిట్ చేయొచ్చు. నేనైతే చాలా లాంగ్ నుంచే వచ్చి విజిట్ చేశాననమాట. అండ్ ఇలా ఉంటుంది బయట మనకి టెంపుల్ ఔట్ సైడ్. అసలు ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది తెలుసా? అండ్ సైడ్ వెళ్తే మనకి మంచి మంచి వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి. సో, నేను షూట్ చేశాను కానీ అవి కొంచెం మిస్ అయిపోయినాయన్నమాట ఆ వ్యూ పాయింట్స్ అనేవి. అండ్ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గోశాల కూడా ఉందనమాట. సో, నేనిప్పుడు అక్కడికే వెళ్తున్నాను. యాక్చువల్లీ మనం ఆ మండపం నుంచి మనం బ్యాక్ సైడ్‌కెళ్తే గోశాల కనిపిస్తది. బట్ నాకెందుకో ఈ స్టెప్స్, ఈ వ్యూ చాలా అనిపించింది. సో, మళ్ళీ ఒకసారి కిందికి ఆ స్టెప్స్ నుంచే వద్దామనేసి నేను అలా వస్తున్నాననమాట. అండ్ ఇంకొకటేంటంటే మీకు నెక్సెస్ మాల్ దగ్గర అని చెప్పాను కదా! సో, ఆ వ్యూ పాయింట్ గూడా చూపిద్దామనేసి నేను ఇలా వస్తున్నాననమాట. యాక్చువల్లీ నేనిది ఎర్లీ మార్నింగ్ ఆహ్, 7కి అట్లా వెళ్ళాను ఈ టెంపుల్‌కి. అండ్ ఇక్కడ నామాలు అలా పెయింట్ చేసున్నారనమాట. స్టోన్స్ మీద ఇంకా శ్రీకృష్ణుడి బొమ్మలు అలా కూడా వేసున్నారనమాట. సో, తర్వాత అక్కడి నుంచి నేను మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. ఇలా నడుచుకుంటూ ఎళ్తే ఎంత బావుంది తెలుసా? హైదరాబాద్‌లో ఒక గుట్ట మీద టెంపుల్ ఉందని నాకస్సలు తెలీదు. సో, మళ్ళీ మళ్ళీ వెళ్తాను ఈ టెంపుల్‌కి. మళ్ళీ ఇంకా క్లియర్ వీడియో కావాలంటే ఇంకా చూపిస్తాను. సో, ఇదే వ్యూ పాయింట్ అనమాట. మీకు ఆ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా! దాని పక్కనే నెక్సెస్ మాల్. సో, అంత కనిపించలేదనుకుంటా. సో, మళ్ళీ చూపిస్తాను చూడండి. సో, ఇలా ఇది బ్యాక్ సైడ్ అనమాట. అంటే టెంపుల్‌కి ఇలా వెనక వైపున వెళ్తున్నాననమాట నేను. నడుచుకుంటూ యాక్చువల్లీ. సో, మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఎంత
ఎంత బావుందంటే వ్యూ అండ్ మార్నింగ్స్ ఎళ్తే చాలా బావుంది. అండ్ ఈవినింగ్స్ వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళండి. లైటింగ్స్ ఫుల్ ఉంటుందనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూడండి ఆహ్, వ్యూ పాయింట్స్ అనమాట. బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తా. సో, అది మన నెక్సస్ మాల్ అనమాట. లెఫ్ట్ సైడ్‌లోది. అక్కడ టెంట్ ఉంది చూసారా? అది సర్కస్ అనమాట. బింగో సర్కస్ అని పెట్టున్నారు కదా! కేపీహెచ్‌పీలో అదనమాట. చాలా దగ్గరనమాట మనకి నెక్సస్ మాల్ కేపీహెచ్‌పీ దగ్గర. అండ్ ఇదొచ్చేసి గోశాల అనమాట. చాలా ఆవులు ఇంకా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో, ఇవొచ్చేసి ఇక్కడ చాలా ఉన్నాయి. ఒక ఆంటీ వాళ్ళు క్యాబేజ్ ఆకులు తీసుకొచ్చారనమాట. ఆ! సో, చిన్నగా నాకు కూడా తింటుంది. ఈరోజు అదృష్టం వచ్చింది. వాటికి కాడలు ఫీడ్ తినట్లా చేయడం. అవును. సో, అవొచ్చేసి లాగేసుకుంటుంది. క్యాబేజ్ ఆకులు. గోవులకి క్యాబేజ్ ఆకులంటే ఇష్టమంట చాలా అసలు. అనుకోకుండా నాకు ఇలా వాటికి ఫీడ్ చేసే అవకాశం వచ్చిందనమాట. చాలా బ్లెస్‌గా ఫీల్ అయ్యాను నేనైతే. సో, ఇంకా అక్కడి నుంచయితే నేను స్టార్ట్ అయిపోతున్నాను. సో, ఆహ్, ఇంతే గైస్. ఐ హోప్ మీకు ఈ టెంపుల్ గురించి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నాను. సో, మార్నింగ్స్ ఎళ్తే చాలా పీస్ ఉంటుంది. అండ్ ఈవినింగ్స్ ఎళ్తే ఫుల్ లైటింగ్స్ ఉంటాయన్నమాట. సో, ఎవరైనా విజిట్ చేయకపోతే, ఎవరికైనా ఈ టెంపుల్ గురించి తెలియకపోతే ఒక్కసారి వెళ్ళండి గైస్. అసలు నెక్స్ట్ లెవెల్ టెంపుల్ అయితే. సో, టెంపుల్ నుంచి మేము నియర్ బై చైతన్య ఫుడ్ కోర్ట్ ఉంటే టిఫిన్‌కొచ్చామన్నమాట. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.